ఫ్రెండ్స్ మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చి మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చారండి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత కలర్ఫుల్ మీకు అర్థమైపోయి ఉంటుంది. కడాయి వెజ్ కర్రీ అండి. వెజ్ కర్రీ అండి. రెస్టారెంట్ డ్రామాలో చేస్తారు. డ్రామాలో చేశారు. రెస్టారెంట్ టైపులో కర్రీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. చపాతీకి కానీ, పుల్కాకి కానీ, పలావ్ కానీ, దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ వెజ్ కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాల దగ్గరకు రండి. ఫస్ట్ కొన్ని చూపిస్తా. బీన్స్ అండి, తెలుసుకండి. బీన్స్, ఉల్లిగడ్డలు 2 ముక్కలు సన్నగా కోసుకున్నాయి. క్యాప్సికమ్ 2 అండి. క్యాలీఫ్లవర్ సన్నగా కోసుకున్న చిన్న ముక్కలండి. బంగాళదుంప చిక్కు తీసుకొని ముక్క కొడుకున్న. క్యారెట్. ఈ 5 ఐటమ్స్. టమాటా చేస్తూనే చూపిస్తానండి. మిగతా అన్నీ చూస్తూనండి. బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని ఒక గంట ఆయిల్ పోసుకోవాలండి. ఒక గంట ఆయిల్ చూడండి. ఒక గంట ఆయిల్ పోసుకున్నాగా ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కగానే బంగాళదుంపలండి. 2 బంగాళదుంపలు తీసుకొని సన్నగా కోసుకున్న బంగాళదుంప. క్యాలీఫ్లవరు 1/4 కిలో చిన్న సైజ్ అండి. 1/4 కిలో క్యాలీఫ్లవరు. ఇప్పుడు క్యారెట్ అండి. 2 క్యారెట్ అండి. బీన్స్. ఈ మొత్తం కలిపి బాగా వేయించుకోవాలండి. చక్కగా ముక్క కొంచెం లైట్గా మెత్తబడేటట్టు వేయించుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లోనే చక్కగా మనం వేయించుకోవాలి. చూడండి, చక్కగా మనకి కొంచెం మగ్గిపోయినాయండి. 50% మగ్గినాయండి. ఇప్పుడు ఈ మగ్గినప్పుడు క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నవి కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా మగ్గాలండి. అవి ఫస్టే వేసుకుంటే మగ్గవని మెత్తగా అయిపోతాయండి. తక్కువగానే మగ్గుతాయి కదా, అందుకని ఇప్పుడు వేసానండి. ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ మగ్గించుకుందామండి. మనకి 50% మగ్గిపోయినాయండి. మగ్గిపోయినాయి పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇట్లా ప్లేట్లోకి మొత్తం తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. చూడండి, అదే బాండీలో మళ్ళీ 1 గంటన్నర ఆయిల్ పోసుకోవాలండి. 1 గంటన్నర ఆయిల్. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఆయిల్ వేడెక్కాక ఇదిగోండి పలావాకు, కొంచెం జాజిపత్తి, చెక్క, లవంగాయ, ఆలుకాయలు, ఈ 4నండి ఇలా వేసుకోవాలి. ఇవి వేగేటప్పటికి మనం కొంచెం 1 స్పూను జీలకర్ర అండి. జీలకర్ర వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకండి. చూడండి, ఇప్పుడు పచ్చిమిరకాయలండి. ఒక 5 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకోవాలండి. 3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. 3 టమాటాలు తీసుకున్నా మిక్సీ పట్టిన గ్రేవీ. ఇవ్వండి, ఆ గ్రేవీ మొత్తం ఇలా వేసేసుకోవాలి. గ్రేవీ వేసుకున్నాం కదండి. టమాటా మనం గ్రేవీ వేసుకున్నాక ఇప్పుడు పచ్చి బఠానీలు అండి. ఇగోండి పచ్చి బఠానీ. మీ దగ్గర గ్రీన్ ఉంటే గ్రీన్ వేసుకోవచ్చండి. గ్రీన్ బఠానీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ బఠానీ లేదండి, అందుకని నార్మల్ బఠానీలు, పచ్చి బఠానీలు నానబెట్టుకున్నాండి. ఒక 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. కడిగి వేసేసుకుందాం. ఒక కప్పు అండి. 1 కప్పు నానబెట్టుకున్న, చిన్న కప్పుతో 1 కప్పు నానబెట్టుకున్న వాటర్లో 1/4 గంట సేపు నానబెట్టుకున్నవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు పసుపు అండి. 1 అర స్పూను పసుపు. అసలు వేసుకోలేదు కాబట్టి 1 స్పూను పసుపు. తగినంత ఉప్పు అండి. తగినంత అంటే మనకు సరిపోయేంత. ఫస్ట్ ఒక చిన్న స్పూన్తో 1 ఉప్పు. ఈ టమాటా రసం అంతా బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అండి. 1 చిన్న స్పూను అల్లం వెల్లి పేస్ట్. ఇదిగోండి, ఈ స్పూన్తో 1 స్పూను అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలండి. పచ్చి వాసన పోయేటట్టుగా మగ్గనిద్దాం. ఆయిల్ చూడండి, ఆయిల్ ఇలా పైకి రావాలండి. ఆయిల్ పైకి వచ్చాక మనం ధనియాలు, చెక్క, లవంగాయ అన్నీ వేసుకున్న ధనియాల పొడి అండి. ఇదిగోండి, 1 స్పూను ధనియాల పొడి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాసు వాటర్. ఈ వాటర్లో ఇదంతా బాగా మగ్గిపోవాలి. చూడండి, చక్కగా మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి కర్రీ. ఇప్పుడు 1 స్పూన్నర వచ్చేసి కారం వేసుకోవాలండి.
ఒక స్పూనున్నర కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూనున్నర కారం వేసుకొని ఇదిగోండి ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్నామండి వెజ్ మొత్తం క్యారెట్ అన్నీ అవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలండి. వాయిస్ ఎందుకు చెప్తున్నానంటే ఇందాక వాయిస్ అండి కట్ అయిందండి, వాయిస్ కట్ అయింది కాబట్టి వాయిస్ చెప్తున్నానండి, ఏమనుకోమాకండి. మిగతా అదంతా వాయిసే వచ్చింది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. మన ముక్కలంతా మునిగిపోయేటట్టుగా వాటర్ పోసుకోవాలి. మన ముక్కలంతా మునిగిపోయేటట్టుగా ఒక చెమ్ము వాటర్, కొలత కోసం చెప్తానండి, ఒక చెమ్ము వాటర్ అండి. వాటర్ పోసుకొని బాగా ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చుకున్నామండి. ముక్కలు కూడా కొంచెం ఉన్నాయి కదా 50%, ఆ 50% కూడా ఉడికేటట్టుగా ఉంచుకుందామండి. కస్తూరి మెంతాకు అండి, ఇదిగోండి కస్తూరి మెంతాకు కొంచెం నలుపుకొని ఇలా వేసుకోవాలండి. కొంచెం చేతితో నలుపుకొని కొంచెం ఇలా వేసుకోవాలి. ఇప్పుడండి దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. క్రీమ్ ఉన్నోళ్ళు క్రీమ్ వేసుకోవచ్చు. నా కాడ క్రీమ్ లేదండి, అందుకే పాల మీద మేగడ ఉంటుంది, పెరుగు మేగడై నేను మేగడ వేస్తున్నానండి. మీదిగోండి మేగడి, ఒక స్పూను మేగడి. మీ కాడ ఉంటే మీరు వేసుకోవచ్చండి ఫ్రెష్ క్రీము. నా కాడ క్రీమ్ లేదండి, అందుకే నేను పెరిగేస్తున్నా. చక్కగా మనకి ఆయిల్ ఇలా పైకి రావాలండి. ఇప్పుడు కర్రీ అయిపోయింది మనకి. కర్రీ ఇప్పుడు ఫినిష్ అయిపోయినట్టండి. చూడండి ఎంత చక్కగా గ్రేవీ లాగా కలర్ఫుల్గా ఎంత బాగుందండి. మన క్యారెట్ ఎంత బాగుంది చూడండి. చక్కగా మనకి కర్రీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు కళాయి వెజ్ కర్రీ అండి, కడాయి వెజ్ కర్రీ చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం, లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం అయిపోయిందండి. ఇంకా కర్రీ అయిపోయింది. మనం చపాతీ కాంబినేషన్లో తిందామండి. నేను పక్కనే చపాతీ చేశానండి, చాలా బాగుంటుందండి. చపాతీలోకి సూపర్ ఉంటుందండి. బాయ్ అండి అందరికీ.